హలో అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ యొక్క టెస్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని బీడీవీ టెస్ట్ చేస్తాం. అసలు బీడీవీ అంటే ఏంటి? బీడీవీ అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. ఇది ఎందుకు ముఖ్యమైనది, ఎలా పరీక్షిస్తారు, మరి ఏ ప్రమాణాలు కలిగి ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఎటువంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్లోకి వస్తుంది. ఈ ఛానల్లో మీకు అన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ గురించి, అంటే ఎవరైనా డిప్లొమా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. సో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బీడీవీ అంటే ఏంటి? సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్, బీడీవీ అంటే ఏంటి? సో బీడీవీ అంటే మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఆయిల్ యొక్క ఇన్సులేషన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పరీక్ష. అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ వాడుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎందుకు వాడతాం? ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో ఉన్న టెంపరేచర్ని కూల్ చేయడానికి, అలాగే ఇన్సులేషన్ ప్రాపర్టీని పెంచడానికి మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఉపయోగిస్తాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క ఇన్సులేషన్ టెస్ట్ చేసేదే బీడీవీ టెస్ట్. సో ఈ బీడీవీ టెస్ట్ అనేది తగ్గిపోతే ఇన్సులేషన్ సరిపోదు, ఫలితంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పోతుంది. సో అలా ట్రాన్స్ఫార్మర్ పోకుండా ఉండాలంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ యొక్క ఇన్సులేషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉండాలి. ఇది మనకి బీడీవీ టెస్ట్ అంటే ఏంటనేది. దీన్ని ఎలా పరీక్షిస్తారు అంటే బీడీవీ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ టెస్ట్ ఎలా చేస్తారంటే, ముందుగా మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్లోంచి కొంత ఆయిల్ అనేది ఒక చిన్న బేకర్లో తీసుకుంటాం. అంటే అది టెస్ట్ కిట్లో ఉన్న ఒక గ్లాస్ బ్రేకర్ ఉంటుంది. ఆ బ్రేకర్లో మనము ఒక 200 to 300 ml వరకు మనం ఆయిల్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ గ్లాస్ బాక్స్లా ఉంటుందని చెప్పాను కదా, ఈ బాక్స్ లోపల 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య గ్యాప్ అనేది 2.5 mm to 4 mm. మరి అంటే కొన్నిటికి 2.5 mm ఉంటుంది, కొన్నిటికి 4 mm ఉంటుంది. ఈ విధంగా గ్యాప్ అనేది, అంటే 2 ఎలక్ట్రోడ్ల మధ్య గ్యాప్ అనేది ఉంచుతారు. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్ళి వోల్టేజ్ కిట్లో పెడతాం మనం. ఇప్పుడు మనం క్రమంగా వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. సో ఈ వోల్టేజ్ అనేది మనకి కేవీఏలో కొలుస్తాం, అంటే మనకి కేవీఏ వోల్టేజ్లో అప్లై చేస్తాం. ఈ వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకనొక ప్లేస్లో ఇది అనేది మనకి కండక్టివిటీ అవుతుంది. అంటే మనం ఫస్ట్ 1 kV, 2 kV, 3 kV, 4 kV, 30 kV, 40 kV, 50 kV ఇలా వోల్టేజ్ అనేది పెంచుకుంటూ వెళ్తే ఒక వోల్టేజ్ దగ్గర ఇది మనకి టిప్ అని సౌండ్ వచ్చి కండక్టివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన వోల్టేజ్ అనేది రెండో టిప్లోకి ప్రవహిస్తుంది. ఈ విధంగా మనం వోల్టేజ్ పెంచుకొని ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఉంది కదా, అంటే ఎంత వోల్టేజ్ దగ్గర అనేది కండక్టివిటీ అవుతుందో దాన్ని బీడీవీ వోల్టేజ్ అంటాం. సో ఈ బీడీవీ వోల్టేజ్ మనకి ఈ విధంగా తెలుస్తాం. ఇప్పుడు బీడీవీ వోల్టేజ్లో ఎంత ఉండాలి టెస్ట్లో అని తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్కి ఒక ఆయిల్ కొత్తది కొన్నప్పుడు మనకి 30 kV వరకు ఉండొచ్చు కొత్త ఆయిల్. కానీ మనం దీంట్లో వాడుతున్నప్పుడు, మనకి ట్రాన్స్ఫార్మర్లో వాడుతున్నప్పుడు మినిమం 50 kVA బీడీవీ ఉండాలి. సో బీడీవీ వాల్యూ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నప్పుడు 50 kV ఉండాలి, లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. దానికంటే తక్కువ ఉంటే ప్రాబ్లమా అంటే, దానికంటే తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. 30 kV వరకు తక్కువ, అంటే 30 kV నుంచి 50 kV వరకు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్సులేషన్ ప్రాపర్టీ తగ్గిపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో కండక్టివిటీ అనేది పెరిగిపోయి ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోద్ది. సో ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క లైఫ్ తగ్గించుకోవడం మనకు అవసరం లేదు. జనరల్గా IS 335 ప్రమాణం ప్రకారం కనీసంగా బీడీవీ వోల్టేజ్ 30 kV ఉండాలి. ఏంటి 11 kV ట్రాన్స్ఫార్మర్స్ వీటికి. ఓకే, ఈ బీడీవీ అనేది ఏ విధంగా తగ్గుతుంది అనేది తెలుసుకోవాలంటే, జనరల్గా మన బీడీవీ అనేది ఏ విధంగా తగ్గుతుంది అంటే, మన ట్రాన్స్ఫార్మర్లు అన్నీ అవుట్డోర్లో ఉంటాయి. సో ఈ అవుట్డోర్లో ఉన్నప్పుడు, అవుట్డోర్లో రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ తేమ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఈ ఆయిల్లో తేమ కంటెంట్ పెరగడం వల్ల, అంటే వాటర్ కంటామినేషన్ అయిపోయి వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఆయిల్లో ఉన్న ఇన్సులేషన్ ప్రాపర్టీ తగ్గిపోతుంది. అదొక రీజన్. ఓకే, ఇప్పుడు మనకి బీడీవీ వాల్యూ తగ్గితే ఏం చేయాలి? సో బీడీవీ వాల్యూ 30 kV కంటే తక్కువ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయిల్ ఫిల్టరేషన్ చేయాలి. అంటే ఆయిల్ అనేది కంటామినేట్ అయిపోయింది, అంటే అపరిశుభ్రత కలిగినప్పుడు ఆయిల్లో ఉన్న కంటామినేషన్ తొలగించడానికి ఆయిల్ ఫిల్టరేషన్ చేస్తారు. ఆయిల్ ఫిల్టరేషన్ చేసినప్పుడు ఆయిల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఇవి కానీ ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్టర్ ద్వారా పోతాయి.
సో ఆయిల్ అనేది కంటామినేషన్ ఎలా అవుతుంది, ఒక తేమ వల్లే కాదు, లోపల డస్ట్ పార్టికల్స్ ఈ తిరుగుతున్నప్పుడు సర్క్యులేషన్ అవుతున్నప్పుడు కరోజన్ కానీ ఏదైనా ట్యాంక్లో ఉన్న కరోజన్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. సో ఈ ఆయిల్ ఫిల్టరేషన్ చేస్తున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఫిల్టర్ ద్వారా బయటకు పోతాయి. రెండు, ఈ తేమ ఎలా పోతుందంటే డిహైడ్రేషన్, తేమను తీసివేయడానికి హీట్ చేస్తాం. అప్ టు 50 degrees Celsius వరకు ఆయిల్ హీట్ చేస్తూ ఉంటాం మనం ఈ ఫిల్టరేషన్లో. దీనివల్ల మనకి ఆయిల్ అని ఫిల్టరేషన్ అయిపోద్ది. ఈ రెండు కాకపోతే రెండో పద్ధతి ఏంటంటే కొత్త ఆయిల్ చేంజ్ చేయడం, అంటే పాత ఆయిల్ తీసి కొత్త ఆయిల్ వేసుకోవడం. సో మనం జనరల్గా ఫిల్టరేషన్ చేసినప్పుడు ఆయిల్ అనేది సర్క్యులేట్ చేస్తూ ఫిల్టర్ చేస్తూ హీట్ చేస్తూ ఆయిల్ క్లీన్ చేస్తే మన బీడీవీ వాల్యూ సెట్ అయిపోద్ది ఈజీగా. సో ఈ విధంగా మనం బీడీవీని టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నాకు తెలిసినట్టుగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మన ట్రాన్స్ఫార్మర్లో ఉన్న బీడీవీ గురించి విషయాలు తెలుసుకున్నాం. మన ట్రాన్స్ఫార్మర్ గురించి ముఖ్యమైన విషయాలు. ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ 1 year కానీ లేదా 2 yearsకి ఒకసారి కానీ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు అయితే మనం వదిలేస్తాం. అప్ టు 1 MVA 500 kVA నుంచి పైన ఏ ఉన్నా, అంటే 500 kVA కానీ తక్కువ ఉన్న వాటికి చేయొచ్చు. కానీ 500 kVA నుంచి పైన ఏ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా మనం బీడీవీ అనేది ఎవ్రీ 1 yearకి కానీ ఒకవేళ పాసిబుల్ కాకపోతే ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేసుకోవడం వల్ల మనకు ట్రాన్స్ఫార్మర్ లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది.